అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకొచ్చేసాను. ఈ కథ పేరు గాంధారి గుడ్డి ప్రేమ. తెలుసు కదండి మనందరికీ గాంధారి పాత్ర గురించి, మహాభారతంలోని ఆమె పాత్ర యొక్క గొప్పదనం గురించి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? భారతంలోని స్త్రీ పాత్రల్లో గాంధారిది విశిష్ట పాత్ర. రాజభోగాలతో తులతూగవలసిన ఆమెకు మానసిక శోభ నిరంతరం వెన్నంటింది. తాను పెళ్లాడబోయేది పుట్టుగుడ్డివాడినైన ధృతరాష్ట్రుణ్ణి అని తెలిసి భర్తకు లేని చూపు తనకు కూడా ఉండనక్కర్లేదని తనకు తానే స్వచ్ఛందంగా కళ్లకు గంతలు కట్టుకుంది. అయితే దీనివల్ల ఆమె ఏమి ప్రయోజనం సాధించిందో అర్థం కాదు. ఒకవేళ పతివ్రతగా స్త్రీగా అలా చేసిందే అనుకుంటే ఆమె కన్నా 101 మంది సంతానం ఏమైపోవాలి? అసలు కౌరవుల పతనానికి వారి తల్లిదండ్రుల మితిమీరిన ప్రేమాభిమానాలే కారణం. పిల్లలు తప్పు చేస్తుంటే, అహంకరిస్తుంటే, విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తుంటే మురిసిపోతూ చూస్తూ ఊరుకున్నారు గాంధారి ధృతరాష్ట్రులు. ఫలితం కురుక్షేత్ర యుద్ధంలో కొడుకులందరూ దిక్కులేని చావు చస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఊరుకొండిపోవలసి వచ్చింది. అప్పటికీ ఆమె తన తప్పిదాన్ని గుర్తించలేదు. భీముని గదాప్రహారానికి తొడలు విరిగి నేలకూలిన కుమారుణ్ణి చూసి జాలిపడలేదు. పైపెచ్చు ఆ చావు సావదగు ఆ నీచునుకున్ అంటే ఆ నీచునికి అట్లాంటి చావు తగినదే అంది. స్వయంగా తన కడుపున పుట్టిన పెద్ద కుమారుడు. అసలు ఆ దుర్యోధనుడు నీచుడెలా కాగలిగాడు? పాండవుల వలె కౌరవులు సంస్కారవంతులెలా కాలేకపోయారు? బిడ్డలకు ప్రథమ గురువు తల్లి, తండ్రి జాత్యాంధుడు. కన్నతల్లి నేత్రపట్టం కట్టుకుని త్యాగమయ జీవితం గడపవలసినందున వనగూడినది ఏమీ లేదు. మరి కన్నపిల్లల భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దాలి? మేనమామ శకునిపై పడింది. శకుని కుటిల బుద్ధి అతన్ని ఆత్మీయుడిగా చేసింది. కురు సార్వభౌముడైన భర్త, మహాబల పరక్రమవంతులైన 9 కొడుకులు, అందచందాల్లో ఆస్తి అంతస్తుల్లో కొడుకులకు ఏమాత్రం తీసిపోని కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు, ఒక్కగానొక్క కూతురు దుశ్శల, అల్లుడు సైంధవుడు. వీరందరి సమక్షంలో రాజమాతగా కలకాలం సుఖశాంతులతో జీవితం వెళ్లబుచ్చవలసిన గాంధారి దుర్భర గర్భశోకాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? 100 మంది కుమారుల గర్భశోకం ఒకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు ఆమెను నిలువునా కుంగదీశాయి. దీని బదులు కురు సార్వభౌముని పట్టమహిషిగా, 100 మంది కోడళ్లకు అత్తగా, రాజమాతగా యుద్ధం ప్రకటించినాడే నేత్రపట్టం తీసివేసి దుర్యోధన సార్వభౌముణ్ణి శిక్షించవలసిన మాతగా జీవించి ఉంటే భారత కథ ఏ విధంగా ఉండేదో కదా. అందుకే అన్నారు, బిడ్డలు చెడిపోయారంటే తల్లిదండ్రులు, అందులో ముఖ్యంగా తల్లిదే బాధ్యత. ఎందుకంటే పిల్లలకు మంచి చెడ్డలు చెప్పకపోవడం ఆమెదే తప్పు కదా. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.